నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి 13వ తారీఖు 2026 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా సమగ్ర శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు శుక్రవారం కావడం మూలంగా శుక్రగ్రహము యొక్క అనుగ్రహము సంపూర్ణంగా చాలా బలంగా ఉండబోతోంది. అయితే ప్రేమ, సౌఖ్యము, సంపద, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, కుటుంబము, సుఖ సంతోషాలు, విలాసాలు, ఈ అంశాల మీద శుక్రబలము, శుక్రగ్రహం యొక్క ప్రభావము ఎక్కువగా కనబడుతోంది. అయితే వీటితో పాటు కళ, సంగీతము, వాణిజ్యము, ఈ అంశాలలో సక్సెస్ ని ఇచ్చేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతం కన్నా ఈ రోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. పని, వ్యాపారము వేగవంతంగా ఉంటుంది. ఆశించినంత ఫలదాయకంగా పనులు సాగుతాయి. లాభ సూచన గోచరిస్తోంది. కుటుంబంతో ఆనందకరంగా ఉండేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ప్రయాణాలు, సామాజిక కార్యక్రమాలలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహంతో ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు, సలహాలు ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సౌఖ్యము, మనశ్శాంతి గతం కన్నా ఎక్కువగా ఉండేందుకుంది. విలాసాలు, సౌఖ్యాల విషయంలో మంచి పరిణామాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటల ప్రభావంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే విద్య, వ్యాపారము, చారిత్రాత్మక అంశాలలో, సమావేశాలలో విజయాలు సాధించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితులతో సంతోషకరమైన సంభాషణలు, ఔటింగ్ అంటే విహారయాత్రలకు వెళ్లేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒప్పందాలు, కాంట్రాక్టులు సానుకూలమైన ఫలితాలు అందిస్తాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, ఇంటి విషయాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లి యొక్క ఆశీస్సులు, మీకు పెద్దల యొక్క బలమైన మార్గదర్శకము ఈ రోజు ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధ్యానము, ఆధ్యాత్మిక ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ప్రతిష్ట పెరుగుతుంది. ప్రతిభకు తగినటువంటి గుర్తింపు రావడంతో పాటు నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవహారాలలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఈ అంశాలలో మంచి శుభ పరిణామాలు, శుభ ఫలితాలు పొందుతారు. సామాజిక పరిచయాలు మీకు సానుకూలంగా ఉపయోగపడేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు క్రమబద్ధంగా జరుగుతాయి. సమర్థవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటారో, విదేశీ విద్య కావచ్చు, లేదా అంటే కొత్త కెరియర్ స్టార్ట్ చేయడం కానీ, కొత్తగా ఏదైనా చదవడానికి కానీ, ఇలా మీ యొక్క ఆలోచనలు సక్సెస్ అయ్యేందుకు ఈ రోజు బాగా అనుకూలంగా ఉండబోతోంది. అదే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యక్తిగత విషయాలలో, వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి వారికి చూసుకున్నట్టయితే కనుక సంబంధాలు మరింత మధురంగా ఉండడము, బలోపేతం అవ్వడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అవగాహన, అన్యోన్యత పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. శుక్రబలం గట్టిగా ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నట్టయితే కనుక స్థిరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రయత్నాలు ఫలితానికి రాలేకపోవచ్చు. అయితే వ్యవహారాలతో ముందడుగు అంటే ఏదైనా ఆర్థిక పరమైన వ్యవహారాలు కానీ, లేదా కాంట్రాక్ట్కి సంబంధించింది కానీ, ఇలాంటి అంశాలలో మీరు జాగ్రత్తగా ముందడుగు వేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యము, ఆత్మవిశ్వాసము మీలో గతం కన్నా ఈ రోజు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. పాత ప్రయత్నానికి తిరిగి ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు వదిలేసినటువంటి, మీ చేత కాలేదు అని వదిలేసిన పనులు తిరిగి మంచి ఫలితాన్ని ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు తిరిగి ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ధన, ఆస్తి అవకాశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. వివాదాల పరిష్కారము సౌమ్యంగా చేసుకుంటేనే సాధ్యమయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి.
ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా ఆసక్తి పెరగడంతో పాటు పుస్తకాలు, జ్ఞాన సంపద, క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని దూర ప్రయాణాలు చేసినట్టయితే లాభదాయకంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. సానుకూలమైన సందేశాలు, శుభవార్తలు వినడానికి ఈరోజు అవకాశం కనబడుతోంది. ఆత్మవిశ్వాసము మరియు ఆశావాదము మీలో కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. గతంలో కన్నా మీలో కొంత మెచ్యూరిటీ అంటే స్థిరంగా ఉండేందుకు భయాందోళనలు పోయి నేను చెయ్యగలను అనే అంశాలు ఈరోజు మీకు కొత్తగా అనిపించేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగంలో స్థిరత్వము, అభివృద్ధి గోచరిస్తున్నది. పెద్దల సహాయ సహకారాలు, సలహాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి. భవిష్యత్తు ప్రణాళికలు మీరు ఏదైతే వేసుకుంటున్నారో ఫ్యూచర్కి సంబంధించినవి అవి ఈరోజు వేసుకున్నట్టయితే కాంక్రీటుగా స్థిరంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. మకర రాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో చక్కగా ముందడుగు వేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీ ఆలోచనలను నిర్ణయ రూపంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. స్నేహితుల సహాయ సహకారాలు లభించడంతో పాటు సమాజంలో గుర్తింపు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. టెక్నాలజీ, నూతన ఆలోచనలు లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీలో ధైర్యము, దీంతో పాటు నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచన కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాంటి ఆలోచనలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. మనసు మార్చుకోకండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు చక్కగా ఉండబోతున్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం మీరు కొంత ఇబ్బందిని కానీ లేదా పోస్ట్ పోన్ చేయడం కానీ లేదా అంటే ఆందోళనతో కూడినటువంటి భయంతో ఉన్నట్టుగా ఈ రోజు మీరు ఉండబోతున్నారు. అది ఏ అంశము అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అయితే శుభకార్యానికి సంబంధించిన ఆలోచనలు చేస్తారు. సృజనాత్మకత ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగాను, వృత్తిపరంగాను, సామాజికంగాను లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ఓవరాల్గా శుభ సూచన ఏంటంటే కనుక ఈరోజు శుక్ర భగవానుడి యొక్క శక్తి చాలా బలంగా ఉంది కాబట్టి గ్రాటిట్యూడ్గా అంటే ఆయనకు మనము మర్యాద పూర్వకంగా పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకుని ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు చదువుకున్నట్టయితే మరింత బలపడే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రేమ, సంపద, సౌఖ్యము, సృజనాత్మకత ఈ అంశాల మీద ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు అద్భుతంగా పనిచేసేందుకు ప్రభావం చూపిస్తోంది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.